ఎవరినైనా బాగా నమ్మి మోసపోయాను అని అనుకుంటున్నారా? నిజానికి నమ్మి మోసపోవడం అనేది మోసపోయిన వాళ్ళదే తప్పు. ఎందుకంటే నమ్మే ముందు మనమే తెలుసుకోవాలి కదా. తెలిసిన దాన్ని మనం నమ్మాలి, తెలియని దాన్ని నమ్మడం అనేది మనదే తప్పు. వాళ్ళు మోసం చేయడం అనేది వాళ్ళ నైజం. మోసం చేయకూడదు అని చెప్పిన మాట ప్రకారం మోసం చేసిన వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిన మాట ప్రకారం తెలుసుకోకుండా నమ్మినందుకు మోసపోయినందుకు మనల్ని శిక్ష వస్తుంది. సో ముందు మన తప్పు మనం తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా నమ్మటం మన తప్పే కదా. మనం రియలైజ్ అయినప్పుడు ముందు మనం పీస్ఫుల్గా ఉంటాం. మోసం చేసిన వాళ్ళని దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడి మాట ప్రకారం వాళ్ళు ఉండలేదు కాబట్టి వాళ్ళకి రావాల్సిన పనిష్మెంట్ వస్తుంది. సో ఇక్కడ ఇద్దరికీ పనిష్మెంట్ వస్తుంది. బట్ కానీ ఈ రెండిటికి బిహైండ్ ద రీజన్ ఏంటంటే మనం ఏ ఉద్దేశంతో మనం ఉంటున్నాము అనేది కూడా మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడు గాడ్లీ పర్పస్తో ఉంటే మనకి ఇలా మోసపోయే సిచ్యువేషన్ వచ్చినా ఒకవేళ దేవుడు మనకు తోడుగా ఉంటాడు.